మేము రాజ్కోట్కి వచ్చిన తర్వాత పిల్లల్ని ఎక్కడికి బయటకి తీసుకెళ్ళలేదండి. సరే సాటర్డే కదా బయటకి తీసుకెళ్దాం అన్నట్టు తయారైపోయాము. మేము కూడా ఇంటికి డ్రై ఫ్రూట్స్ కొనాల్సి ఉండే. సరే అని చెప్పి డీమార్ట్కి వెళ్దామని చెప్పి రాజ్కోట్లో క్రిస్టల్ మాల్లో డీమార్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్దామని చెప్పి బయలుదేరిపోయాము. అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే డీమార్ట్ క్లోజ్ ఉంది. మొన్న రాజ్కోట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదండి పిల్లల జోన్లో, టీఆర్పీ ఫన్ జోన్లో. అందుకని చెప్పి డీమార్ట్ కూడా అంతగా ఫైర్ సేఫ్టీ లేదనో మరి ఎందుకు క్లోజ్ చేశారు. మళ్ళీ వేరే చోట రీఓపెన్ చేస్తారంట, చూడాలి. ఇంకా అలా మాల్ మొత్తం ఒక రౌండ్ వేస్తుంటేను ఒక కొత్తగా ఓపెన్ చేసిన షాప్ కనిపించింది. అక్కడ బేబీస్కి టెడ్డీస్, తర్వాత లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్, హౌస్ హోల్డ్స్ చాలా బాగున్నాయండి. సరే చూద్దాం, లంచ్ బాక్స్ జోవితాకి స్కూల్ ఓపెన్ అవుతుంది కదా తీసుకుందాం ఒకటి అన్నట్టు లోపలికి వెళ్ళాము. మా మోన్గాడు మొత్తం వాడికి కావాల్సినవన్నీ సరదేస్తున్నాడు అనమాట బ్యాగ్లో, ట్రాలీలో. ఇంకా లంచ్ బాక్స్ చూస్తే చాలా పెద్దగా అనిపించింది. జోవిత ఏజ్కి అది చాలా పెద్దగా అవుతుందని చెప్పి తీసుకోలేదు. ఇంకా సరే అని అటు ఇటు తిరుగుతూ ఎదుకోండి ఇక్కడున్న డైరీస్ మొత్తం పైన వెల్వెట్తోనూ తర్వాత టెడ్డీస్ యొక్క క్లాత్తోనూ మొత్తం కవర్ అయి ఉన్నాయి. బాగా నచ్చాయి మా జోవితాకి. కావాలంటుంది కానీ తొందరగా డస్ట్ అయిపోతాయని చెప్పి వద్దని చెప్పాము. సరే అనేసి కింద మాల్లో కింద చాక్లెట్ ఫౌంటైన్ ఉంటే అక్కడికి వెళ్ళాము. నేను మా ఆయన మా పిల్లలు చాక్లెట్ ఫౌంటైన్ అంటే మాకు చాలా ఇష్టం అనమాట. నేను జోవిత ఏమో బ్రౌనీ విత్ చాక్లెట్ సిరప్ తీసుకున్నాము. మా మున్గాడు మా హస్బెండ్ ఏమో ఓన్లీ చాక్లెట్ సిరప్ తీసుకున్నారు. బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వెళ్తుంటే ఈ కార్స్ రైడ్ చూసి ఇద్దరు గోల్ అండి, ఒక్కసారి అంటూ. ఇంకా సరే బయటికి తీసుకొచ్చాం కదా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారని చెప్పి ఇద్దరికి సరే ఒక కార్ ఇప్పించాము. చూసారా, ఏదో ఓన్ కార్ అయినట్టు తిరిగిపోతున్నారు. ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేశారు, మేము కూడా హ్యాపీ అయిపోయాం. ఇంకా మేము కూడా టాటా బాయ్ బాయ్ చెప్పి